మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. డివిస్ పైప్ లైన్ వెంటనే, డివిస్ పైప్ లైన్ వెంటనే, డివిస్ పైప్ లైన్ వెంటనే, డివిస్ పైప్ లైన్ వెంటనే, 5 పైప్ లైన్లు వెంటనే, 5 పైప్ లైన్లు వెంటనే, డివిస్ వేసిన 5 పైప్ లైన్లు వెంటనే. ఇందుకోసం అంటే కాకినాడ జిల్లాలో డివిస్ అనే కంపెనీని కట్టారు, అది ఆపారు, మళ్ళీ వచ్చింది. ఈరోజు వాళ్ళు 5 పైప్ లైన్లు సముద్రంలోకి వేసి ఈ 5 పైప్ లైన్ ద్వారా వస్తున్నటువంటి ఈ విషపూరితమైనటువంటి ఈ కెమికల్ వల్ల మత్స్యకారులకి అటు ఉప్పాడ ఇచ్చుకొని ఇటు బంగారంపేట వరకు కూడా ఈ ఒడుల వల్ల వ్యాపించేటువంటి గాలి వల్ల వ్యాపించేటువంటి పొల్యూషన్ కూడా చాలా నష్టం తెస్తుంది మత్స్యకారులకి. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ 5 పైప్ లైన్లు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఒక కలెక్టర్ గారు అవ్వచ్చు, లోకల్ బాడీ అవ్వచ్చు, మండలంలో ఆఫీసర్లు అవ్వచ్చు, పొలిటీషియన్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదనేసి మాకు ఆర్టీఏ ద్వారాగా మాకు రిజల్ట్స్ ఇచ్చారు. అయితే ఇంకోటి, ఈ రిజల్ట్స్లో కొన్ని ఇచ్చారు, విషపూరితమైన వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడుతున్నారని పొలిటీషియన్లు మాకు ఇచ్చారు. ఆ కెమికల్లో విషపూరితమైన కెమికల్ ఆ గాలి వాయువు తగిలితేనే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా రోగాలే కాకుండా హఠాత్తుగా హార్ట్ అటాక్లు ఇలాంటివి కూడా వ్యాపిస్తాయి. అలాంటి వ్యాపించే విషమైనటువంటి కంపెనీల్ని ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. దానివల్ల 100 రకాల మత్స్య సంపద నశించిపోతుంది అనేసి మాకు రిపోర్ట్ కూడా ఏయు కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల యాత్రికులు కూడా సర్వనాశనం అయిపోయాయి. అక్కడ 20,000 మంది పని చేసుకున్న పనితీరు కూడా పోయింది. అంతేకాకుండా నీరు, వీళ్ళు కొన్ని లక్షల మీటర్ల వాటర్ వాళ్ళు వాడతారు, కానీ కొన్ని 100 లీటర్లు వాడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చూపించి చెప్పారు. అలాగే జల సంపద నశించిపోవడమే కాకుండా ఈ భూగర్భ జలాల్లో వాటర్ కూడా నశించిపోతుంది. ఒక రోజుకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎలాంటి వాటర్, మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మేము అందుకోసమే అందరినీ, అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వారిని మేము కలుపుకొని అతి త్వరలో దగ్గరలోనే మేము ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. ఈ పాంప్లెట్ ద్వారాగా ప్రజల్లోకి వెళ్తాం. మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వచ్చినటువంటి నష్టాన్ని మేము తెలియపరుస్తాము. అయితే ఈ యొక్క డివిస్ వాళ్ళు కానీ, ఈ యొక్క అరవింద ఫార్మా, లైఫీస్ ఫార్మా వాళ్ళు కానీ మా యొక్క గ్రామాల్లో ఆల్రెడీ స్మెల్ వస్తుందండి. రాత్రిపూట అయితే 11 అయ్యేసరికి విపరీతమైన స్మెల్ అనమాట. ఆ స్మెల్కి భరించలేక చాలా మంది వాంతులు, ఆ యొక్క నీరసాలు పడిపోయి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మా వద్దకు ఆల్రెడీ అనేక మంది చెప్పడం జరిగింది, మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ యొక్క విషవాయువులన్నీ కూడా కలుషితం, ఆ యొక్క వాటిని రీసైక్లింగ్ చేసి వాటిని ఎలా పంపుతారో ఏటో మాకు తెలియదండి. వాటిని అర్జెంటుగా ఆ యొక్క కంపెనీలు ఆపాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు 75% మత్స్యకారులు విలేజ్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి. డెక్కన్ కానీ ఇప్పుడు అరవింద్ కానండి, అలాగే ఇప్పుడు డివిఎస్ కానీ కంపెనీల వల్ల గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికరం వస్తుంది, మనుషులకి అందాన్ని కోల్పోతున్నారు. అలాగే హార్ట్ అటాక్ కానీ, క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి రకరకాల నీరసాలు, కిడ్నీల క్వాలిటీ కానీ వస్తున్నాయంటే పెల్లెట్స్ కానీ కంపెనీల వల్లే రావడం జరుగుతుందండి. అలాగే మా పూర్వకాలంలో మా మత్స్యకారులకి ఏం జరిగిందంటే, మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ సముద్రాన్ని బతకట్టేరని కూడా చూపించారండి. మీ సముద్రంలోనే మనకుంది, మన ఆస్తులు స్థిరాస్తులని సముద్రాన్ని మా పిల్లలను పెంచి చూపించడం జరిగిందండి. అలాంటి మత్స్య సంపదని మనకి పాడు చేస్తూ మన కుటుంబాల్ని నశించుకోవడానికి కారణము ఈ రకరకాల కంపెనీల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుందండి. ఇప్పుడు కోనపపేట, పెరమలపురము చూస్తే, మూలపేట వరకు చూస్తే చాలా మంది గర్భిణీ స్త్రీలు ఆపాసనలు జరుగుతున్నాయండి. అలాగే 6 మొన్న ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ రావడం జరిగింది. 3 క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగిందండి. సకాలంలో అంటే కొంత వయసు ఉన్న వాళ్ళకి ఈ స్మెల్ పట్టలేదు, అలా ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి ఈ కెమికల్ వల్ల అలా జరుగుతుందండి. ఇంకా